హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేత ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేత ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఓకే, సో ఈరోజు మనం క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్ చూస్తాం ఫస్ట్, తర్వాత టారో రీడింగ్స్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్లో మనకి టాపిక్ వచ్చేసి డీప్ ఎమోషన్స్, మీ పార్ట్నర్ కరెంట్ ట్రూ ఫీలింగ్స్, హిజ్ ఆర్ హర్ ఫీలింగ్స్. ఓకే, సో మీ పార్ట్నర్ యొక్క డీప్ ఎమోషన్స్ అనేది ఏంటో చూద్దాం ఈరోజు. ఓకే, సో ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు, సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. ఓకే, రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకేనా, అండ్ టారో రీడింగ్స్కి మీరు పర్సనల్ రీడింగ్స్కి రావాలంటే డెఫినెట్గా నాకు డిఎం చేయండి. ఓకే, ఆఫర్ ప్రైస్ ఉంది, నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను. సో ముందుగా మీరు బుకింగ్ అనేది చేసుకోవాలి మీ పర్సనల్ రీడింగ్స్కి. ఓకే, సో ఇది ఒక విషయం చెప్దాము అనుకుంటున్నాను. మీరు ఎర్లీగా బుక్ చేసుకోండి, ఎందుకంటే చాలా రీడింగ్స్ అనేటివి వస్తూ ఉన్నాయి. అందుకనే నేను మీకు టైం స్లాట్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మీరు ఎర్లీగా బుక్ చేసుకొని మీరు స్క్రీన్ షాట్స్ సెండ్ చేశారు అంటే నేను మీకు టైం స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఓకే, సో ఈరోజు యొక్క రీడింగ్స్ ఏంటంటే డీప్ ఎమోషన్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ డీప్ ఎమోషన్స్, ట్రూ ఫీలింగ్స్ ఏంటి, కరెంట్ ట్రూ ఫీలింగ్స్ అలాంగ్ విత్ హిజ్ ఆర్ హర్ ఫీలింగ్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్ ఇన్ ద క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వారి యొక్క డీప్ ఫీలింగ్స్ ఏంటి, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. వీరి యొక్క పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ అనేటివి చాలా డీప్గా ఉన్నాయి. అంటే ఆ ఎమోషన్ ఎలా ఉంది అంటే లోపలికి బయటికి చెప్పుకోలేక ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. ఓకే, సో చాలా అంటే చాలా ఫీల్ అవుతూ ఉన్నారు. మేబీ తన మిస్టేక్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరిది మిస్టేక్ వల్లే ఈ ఇష్యూస్ అనేటివి మీకు మీ లైఫ్లో ఎంట్రీ ఇచ్చాయి. ఓకే, సో అది మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్, కరెంట్ ఫీలింగ్. డీప్ ఎమోషన్ ఏంటంటే మీకు దూరంగా ఉండలేక హీ ఆర్ షీ మైట్ బి ఫీలింగ్ వెరీ బ్యాడ్ అనమాట. ఓకే, సో చాలా అంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ కానీ మీరు కానీ. సో మీరిద్దరు కూడా డిప్రెషన్లో ఉన్నారు కాబట్టి ఒకరి గురించి ఒకరి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. అది ఇంకా మిమ్మల్ని యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ పెంచేలాగా చేస్తుందన్నమాట. సో ఫస్ట్ మీరిద్దరు కూడా డిప్రెషన్ నుంచి బయటికి రావాలి. సో మెడిటేషన్ అనేది డైలీ చేయండి. ఓకే, 7 చక్రాస్ అనేటివి కూడా మీకు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాయి. సో నీడ్ టు అలైన్ దట్. ఓకే, సో ఇక్కడ చాలా ఫాస్ట్గా క్యాండిల్ అనేది పడుతుంది. ఓకే, సో ఫాస్ట్గా క్యాండిల్స్ పడుతున్నాయంటే 7 చక్రాస్ అనేటివి సరిగా లేవు. స్ట్రెస్, యాంగ్జైటీ ఉంది మీ పార్ట్నర్కి కానీ మీకు కానీ. మీ లైఫ్లో చాలా అంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా నా దగ్గరికి లైఫ్ గైడెన్స్కి రండి, టారో రీడింగ్స్ త్రూ. ఓకే, నేను ఇచ్చే రెమెడీస్ డెఫినెట్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సిటీ నేమ్, ఇవి 3 ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, సో టారో రీడింగ్స్కి వచ్చే వాళ్ళు ఈ 3 కూడా నాకు ప్రొవైడ్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా నేను రీడింగ్స్ అనేటివి చేస్తాను. ఓకే, సో క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్స్లో వచ్చేసి మీ పార్ట్నర్ చాలా అంటే చాలా బయటికి చెప్పుకోలేక అదే ఎక్కువ ఫీలింగ్ ఉంది ఇక్కడ. బయటికి చెప్పుకోలేరు అనమాట ఒకరికి ఒకరికి. ఓకే, అది మీకైనా సరే, అది వాళ్ళ పేరెంట్స్కి అయినా సరే, థర్డ్ పార్టీ అయినా సరే. ఓకే, థర్డ్ పార్టీ అంటే ఇంకా మదర్ ఇష్యూసే ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఈజ్ ఇట్ మదర్ ఇష్యూస్? ప్లీజ్ క్లారిఫై మీ. ఇఫ్ ఇట్ ఈస్ మదర్ ఇష్యూస్, షో మీ కంటిన్యూస్ క్యాండిల్ బర్నింగ్ ఫాస్ట్. ఎస్, ఇట్స్ అ మదర్ ఇష్యూస్. ఇక్కడ చాలా చాలా మదర్ ఇష్యూవే. ఓకే, నా రీడింగ్స్లో ఎక్కువగా మదర్ ఇష్యూసే కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఈజ్ దేర్ ఎనీ థర్డ్ పార్టీ? మీ పేరెంట్స్ ఏమన్నా బలవంతం చేస్తే, మీరు ఏమన్నా రిలేషన్షిప్కి బలవంతంగా వెళ్ళాలి ఇంకా తప్పదు అని అనిపిస్తుందా మీకు? ప్లీజ్ క్లారిఫై మీ. ఎస్, ఎస్, ఇట్ ఈస్ ట్రూ. సో అదండి, బలవంతంగా ఏదో ఒక రిలేషన్షిప్లోకి
వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు కోడల్ని కానీ లేదంటే అల్లుడిని కానీ తెచ్చుకోవాలనే వాళ్ళ యొక్క స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. ఓకే. సో మీరేం చేస్తారంటే మీరు క్లారిఫై చేయండి వాళ్ళ పేరెంట్స్కి. ఓకే. గో అండ్ టాక్ విత్ దేర్ పేరెంట్స్ ఇఫ్ పేరెంట్స్ ఆర్ ద ప్రాబ్లం. సో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే. సో మీరు ఒక హోప్ని అయితే ఇవ్వండి వాళ్ళకి, దట్ మీరు బాగా చూసుకుంటారు అనేసి. ఓకే. మీరు కెరీర్లో సెట్ అయి ఉన్నారా ప్రజెంట్? ఒకవేళ మీ పార్ట్నర్కి మీరు కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటే మీరు కెరీర్లో సెట్ అయి ఉన్నారా? ప్లీజ్ గివ్ మీ ద క్లారిటీ. డీప్ ఎమోషన్స్. ఆర్ యూ సెటిల్డ్ ఇన్ యువర్ కెరీర్? సో మీ పార్ట్నర్ ఇంకా ట్రై చేస్తున్నట్టున్నారు. సో క్యాండిల్ ఫాస్ట్గా లేదు కాబట్టి కెరీర్లో కూడా కొంచెం సెట్ అయ్యాక మేబీ మీకు కమిట్మెంట్ ఇవ్వచ్చు. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. సో అలా కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తుంది సిచ్యువేషన్. ఓకే. ఇట్స్ అ సిచ్యువేషన్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. అది కెరీర్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అయి ఉండొచ్చు. ఓకే. సో ఫైనల్గా మీ డీప్ ఎమోషన్స్ మీ పార్ట్నర్ని వదిలి ఉండలేరు, అది ఒకటే కదా, అంతే కదా ఫైనల్గా. లేదంటే మీకు మ్యారేజ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా ఇప్పుడు రైట్ నౌ? ఎస్, మీ పార్ట్నర్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉంది. బట్ కొంచెం కెరీర్లో సెట్ అయిన తర్వాత మీకు కమిట్మెంట్ ఇవ్వాలనేసి తన డీప్ ఎమోషన్స్. రాత్రులు నిద్రపోవట్లేదు అసలు, మీ గురించి కంటిన్యూస్గా థింక్ చేస్తూ ఉన్నారనమాట. సో ప్యూర్ హార్ట్తో, ప్యూర్ థాట్స్తో మీ మీద చాలా ఇష్టంతో ఉన్నారు. ఓకే. సో వైట్ క్యాండిల్ ఇంత ఫాస్ట్గా ఫ్లేమ్ ఎక్కువగా బర్న్ అవుతూ ఈ విధంగా పడుతుంది అంటే డెఫినెట్గా మీ పార్ట్నర్కి మీ మీద ప్యూర్ 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 రిలేషన్షిప్ అనమాట మీది ఇది. ఓకే. ప్యూర్ హార్ట్తో ఉన్నారు, ప్యూర్ థాట్స్తో ఉన్నారు, ప్యూర్ ఎమోషన్స్తో ఉన్నారు. ఓకే. సో ప్యూర్ రిలేషన్షిప్లో ఉన్నారు మీరిద్దరు కూడా. డోంట్ వరీ. ఓకే. సో ఇంకా కొంచెం టైం అనేది ఇవ్వమంటున్నారు. సో మీరు కొంచెం వాళ్ళని తొందర పెట్టకుండా కొద్దిగా టైం ఇచ్చారు అంటే డెఫినెట్గా వాళ్ళు కెరీర్లో సెటిల్ అవుతారు. అప్పుడు మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ధైర్యంగా ముందడుగేస్తారు. ఓకే. సో ఇది ఈరోజు క్యాండిల్ బ్యాగ్స్ రీడింగ్స్. ఎవరికెవరికి రెజనేట్ అయిందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ రీడింగ్స్ అనేది చూద్దాం మనం. ఓకే. సో ఇది సైడ్కి పెట్టేస్తాను. సో లెట్స్ సీ ద రీడింగ్స్. ఓకే. పర్సనల్ రీడింగ్స్కి రండి. ఓకేనా. సో 26 జనవరి వరకే ఆఫర్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది, మీ ఇష్టం ఇంకా. ఓకే. సో బుక్ ద స్లాట్స్ ఎర్లీ. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. వీరి యొక్క డీప్ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఏంటి, ట్రూ ఎమోషన్స్, కరెంట్ ఫీలింగ్స్ అండ్ హిజ్ ఆర్ హర్ ఫీలింగ్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే. ఇక్కడ కొన్ని కార్డ్స్ వచ్చేసి చూద్దాం. ద స్టార్ వచ్చింది ఫస్ట్ కార్డ్, విచ్ ఇస్ ద హోప్ కార్డ్. నెక్స్ట్ ద మూన్. ఓకే. డెఫినెట్గా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉన్నాయి. ఎదర్ ఇట్ మే బీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ సిచ్యువేషన్ తగ్గట్టు థర్డ్ పార్టీ యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ థర్డ్ పార్టీ యొక్క సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. ఓకే. సో హీ ఆర్ షీ ఈజ్ రియలీ స్టక్డ్ ఇన్ దట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనమాట. ఓకే. దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్. ఇంకా టైం అనేది అడుగుతూ ఉన్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారనమాట. సో చూసారు కదా ఇక్కడ క్రెసెంట్, మూన్ వెనకాల సన్ ఉంది. ఈ మూన్ క్రెసెంట్ ఏదైతే ఉందో ఆ బాధ, ఆ ట్రూత్, ఆ ప్యూరిటీ అదంతా కూడా తన మనసులో దాచిపెట్టుకొని ఉన్నారనమాట. సో బయటికి చెప్పుకోలేక కొంచెం తప్పించిపోతూ ఉన్నారు. బాగా డీప్ ఫీలింగ్ అంటే అదే మీ పార్ట్నర్కి ప్రజెంట్. ఓకే. సో డెఫినెట్గా హీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఇంకా, విచ్ ఇస్ అ హోప్ కార్డ్ చూపిస్తుంది. ఓకే. సో గ్రౌండింగ్స్తో ఉండాలి ఇద్దరు కూడా. కొంచెం గ్రౌండింగ్స్ మెయింటైన్ చేస్తూ, గ్రౌండింగ్స్ అంటే ఏంటి, అణుకువగా
ఓకే. సో కొంచెం గ్రౌండింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ మీ లైఫ్లో కొంచెం ఎన్లైటన్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఓకే. సో 7 చక్రాస్ అన్నీ కూడా మీరు హీల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్లో కూడా మీకు వచ్చింది. ఓకే. సో ఇక్కడ సెవెన్ స్టార్స్ వచ్చే విచ్ ఈస్ షోయింగ్ యూ 7 చక్రాస్. ఓకే. అండ్ ద బర్డ్ ఈస్ ద కమ్యూనికేషన్. సో ఆ లెటర్ మీ వద్దకి రావాలంటే మీరు బ్యాలెన్స్లోకి రావాలి, విచ్ యూ హ్యావ్ టు డూ నౌ. ఓకే. సో డూ మెడిటేషన్ ఎవ్రీ డే, మేనిఫెస్టేషన్ చేసుకోండి, 7 చక్రాస్ హీల్ అవ్వాలి. సో యూట్యూబ్లో మనము 7 చక్రాస్ మెడిటేషన్ 15 minutes 30 minutes టైం అనేది కూడా ఇచ్చున్నారు. సో అదే విధంగా ఫస్ట్ మీరు 15 minutes ప్రాక్టీస్ చేయండి కొన్ని రోజులు. బ్యాలెన్స్ కొద్దిగా స్టార్ట్ అయింది నాకు అని అన్నాగా అప్పుడు మీరు 30 minutes ఇంక్రీజ్ చేసుకోండి, దాని తర్వాత 40 minutes ఇంక్రీజ్ చేసుకోండి, దాని తర్వాత 1 hour ఇంక్రీజ్ చేసుకోండి. ఆ విధంగా మనం చక్రాస్ని 7 చక్రాస్ని హీల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో కొంచెం బ్యాలెన్స్ ఉంటూ గ్రౌండింగ్స్తో బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ ఎమోషనల్గా కానీ అదేవిధంగా మీ మెటీరియల్ లైఫ్లో కానీ, మెటీరియల్ లైఫ్ అంటే కెరీర్ వైజ్. ఓకే. సో కెరీర్లో కూడా రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే. ఏదైనా సరే మీరు డెసిషన్ అయితే డెఫినెట్గా తీసుకుంటారు మీ పార్ట్నర్ రిలేటెడ్. ఓకే. చాలా ఆలోచిస్తున్నారు. సో ముందడుగు వేస్తున్న కెరీర్ ఒకవైపు, అదేవిధంగా మీరు ఒక వైపు అనమాట. సో ఏది డెసిషన్ అనేది క్లారిటీ లేదు, బట్ ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ ఆర్ హర్. మీరిద్దరిలో ఎవరైనా సరే డెసిషన్ పీరియడ్లో ఉన్నారు అంటే డెఫినెట్గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే. సో రెండు పడవల మీద కాలేసి నాకు రెండు కావాలి అంటే కుదరదు కదా. ఓకే. సో కెరీర్ అయితే డెఫినెట్గా కావాలి మనకి. ఓకే. సో ఆ విధంగా మీరు సతమతం అవుతుంటే కెరీర్ మధ్యలో అండ్ మీ పార్ట్నర్ విషయంలో జస్ట్ ఫోకస్ ప్రజెంట్ ఎట్ ద కెరీర్. ఓకే. సో ఇవి మీ పార్ట్నర్ గురించి గుర్తొస్తూనే ఉంటుంది. సో ఫర్ దట్ బ్యాలెన్స్ యూ నీడ్ టు డూ మెడిటేషన్. ఓకే. సో ఫస్ట్ మీరు కెరీర్ సెట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ పార్ట్నర్ మీ జీవితంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఓకే. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ విచ్ ఇస్ అ కమ్యూనికేషన్ కార్డ్. మీరు కనుక బ్యూటిఫుల్ డెసిషన్ అనేది తీసుకుంటే డెఫినెట్గా గుడ్ కమ్యూనికేషన్, గుడ్ న్యూస్ అనేది మీ పార్ట్నర్కి మీరు చేర్చవచ్చు, ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ మీ వద్దకి ఆ న్యూస్ అనేది చేర్చవచ్చు. ఓకే. సో పేజ్ అండ్ సెన్ అంటేనే మనకి చాలా యాక్టివ్ పర్సన్ అనమాట. సో డెఫినెట్గా ప్యాషనేట్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క లైఫ్లో హీ ఆర్ షీ విల్ టేక్ ఏ క్విక్ డెసిషన్ అబౌట్ యూ. ఓకే. సో ఇంట్యూటివ్గా ఆలోచించి ముందడుగు వేస్తారు. ఓకే. డోంట్ వరీ. ఓకే. సో ఎమోషనల్గా మీరు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయొచ్చు. ఓకే. అంటే లోపల మీకు ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారనమాట ఎక్కువగా. ఓకే. సో అది ఏమంటారు మనము ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం అంటే మనము ఇంట్యూటివ్గా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఆలోచనలు. సో ఆ విధంగా కూడా ఈ కార్డ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీ పార్ట్నర్ డెఫినెట్గా ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఆర్ ఎల్స్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. క్వీన్ ఆఫ్ కప్స్ అంటే డెఫినెట్గా కేరింగ్ నర్చరింగ్ ఉమెన్. ఓకే. ఆర్ ఎల్స్ ఇది మీ మదర్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీ లవర్ అన్న అయి ఉండొచ్చు. ఓకే. సో ఎవరైతే ఇంట్యూటివ్గా ఉన్నారో మనసులో మాటలు బయటకు చెప్పుకోలేరు, సో ఆ ఉమెన్ ఇది. బట్ వాళ్ళని తక్కువ అంచనా వేయని అవసరం లేదు, ఎందుకంటే దే నో హౌ టు హ్యాండిల్ దేర్ ఫ్యామిలీ. ఓకే. సో చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే. ఎవ్రీథింగ్ షేర్ చేయలేరు, బట్ ఎంతవరకు షేర్ చేయాలో అంతవరకు షేర్ చేస్తారు వాళ్ళు. ఓకే. క్వీన్ లాగా అనమాట. ఓకే. ఒక క్వీన్ బట్ షీఈ్ ఎమోషనల్. ఓకే. వీళ్ళని ఒకవేళ కనుక మీ మదర్ అయినా క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీ లవర్ కనుక క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అయి ఉంటే డెఫినెట్గా వీళ్ళతో మీరు ఏమంటారు ఎక్కువగా థాట్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి, ఎక్కువ క్రియేటివ్ నేచర్ అనమాట. ఓకే. వీళ్ళు కూడా కొంచెము ఇంట్యూటివ్గా ఆలోచిస్తారు కానీ బట్ అంత ఎమోషనల్గా ఇది ఉండరు, అంటే స్టెబిలిటీ ఉంటుంది వాళ్ళ మైండ్లో, ఎక్కువగా స్టేబుల్గా ఉంటారు. ఓకే. అండ్ డెఫినెట్గా మేబీ మీ పార్ట్నర్ నుంచి మీకు కమ్యూనికేషన్ రావడం అలా జరగచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ మబ్బులు కనిపిస్తున్నాయి కదా. సో ఇట్ లీడ్స్ టు కమ్యూనికేషన్ ఆల్సో. ఓకే. సో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇద్దరి మధ్యలో సతమతం అవుతూ. ఓకే. మేబీ ఆ కన్ఫ్యూజన్ ఒక క్లారిటీకి రావచ్చు. ఓకే. సో డూ మెడిటేషన్. మీ క్రౌన్ చక్ర క్లారిటీగా ఉన్నా కూడా మీరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారంటే దట్ ఈస్ మేబీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ థర్డ్ పార్టీ కెరీర్ వైజ్. ఓకే.
కెరీర్ సిచ్యువేషన్ అన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అన్న అయి ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ బ్రింగ్ క్లారిటీ ఫర్ యువర్ లైఫ్. క్లారిటీ తెచ్చుకుంటే డెఫినెట్గా అన్నీ కూడా అదిగోండి చూడండి, ద సన్ కార్డ్, వావ్ బ్యూటిఫుల్. హ్యాపీనెస్, హ్యాపీ ఫ్యామిలీ, అన్ని ప్రాస్పరిటీ అట్రాక్ట్ చేస్తారు, అన్ని మీ లైఫ్లోకి ఎంట్రీ వస్తుంది వన్స్ మీకు క్లారిటీ అనేది వస్తే. ఓకే, సో జస్ట్ క్లారిటీ తెచ్చుకోవడానికి డూ మెడిటేషన్, అదే మీకు బెస్ట్ హీలింగ్ మెథడ్. ఓకే, మెడిటేషన్ చేయండి. ఓకేనా. సో మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే డెఫినెట్గా నేను రెమెడీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండట్లేదు అంటున్నారు, అట్లీస్ట్ మీ డేట్ అండ్ మంత్ తెలిసినా చాలు. ఓకే, సో ప్రజెంట్ ఇయర్తో యాడ్ చేసి నేను మీకు క్యాల్కులేట్ చేసి ఏది మీకు డెస్టినీ నెంబర్ వస్తుందో చూసి ఆ విధంగా నేను రెమెడీస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఆ రెమెడీస్ మీరు హోప్తో మీరు డెఫినెట్గా మెడిటేషన్ చేస్తూ మేనిఫెస్టేషన్ చేస్తూ ఆ రెమెడీస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఈజీగానే ఉంటాయి రెమెడీస్, ఏమంత ఖర్చు పెట్టే విషయాలు ఏమి ఉండవు. ఓకే, డోంట్ వరీ. ఓకే, కనెక్షన్స్, సో డెఫినెట్గా పార్ట్నర్షిప్స్, కమిట్మెంట్, కాంట్రాక్ట్స్ మీ పార్ట్నర్ నుంచి డెఫినెట్గా వస్తుంది. ఓకే, వావ్ బ్యూటిఫుల్, అది బ్యూటిఫుల్ కనెక్షన్ మీ ఇద్దరిది. ఓకే, సో డోంట్ వరీ. డెఫినెట్గా కెరీర్ రిలేటెడ్ సిచ్యువేషనే సతమతం అవుతున్నారు ఇప్పుడు, తనకి అచీవ్మెంట్స్ అనేటివి రాబోతున్నాయి. ఓకే, సో జస్ట్ కీప్ హోప్. ఓకే, వావ్ బ్యూటిఫుల్. అండ్ యువర్ ఫ్యామిలీ ట్రీ ఈజ్ గోయింగ్ టు గ్రో. ఓకే, సో డెఫినెట్గా మీకు ఫ్యామిలీ ట్రీ అనేది గ్రో అవుతుంది. సన్ కార్డ్ పాజిటివ్ కార్డ్ అనమాట, అది మన లైఫ్లో ద సన్ వచ్చిందంటే ఇంక అన్ని పాజిటివిటీ అనే. ఓకే, సో ప్యాషనేట్, చిల్డ్రన్, హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీనెస్, ప్రాస్పెరిటీ, సక్సెస్, అన్నిట్లో మనకు ఒక సన్ ఎలాగైతే మనకు ప్రాస్పెరిటీతో నిండు ఉంటుందో అదే విధంగా మన ఫ్యామిలీ లైఫ్ చూసారా, ఇక్కడ కింద కూడా 10 ఆఫ్ పెంటికల్స్, వావ్ బ్యూటిఫుల్. ఇది కూడా ప్రాస్పెరిటీ అనమాట, 10 ఆఫ్ పెంటికల్స్ కూడా. ఓకే, సో హ్యాపీ ఫ్యామిలీ, ప్రాస్పెరిటీతో నిండి ఉంటుంది మీ ఫ్యామిలీ. ఓకే, ఇంతవరకు పేషెన్స్తో ఉన్నారు కాబట్టి ఇంత బ్యూటిఫుల్గా మీకు ఎనర్జీ ఈరోజు రెజనేట్ అయింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఓకే, ఇంకా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఓకే, సో గుడ్ ఎనర్జీస్, వెరీ గుడ్. ఎవరెవరైతే మెడిటేషన్ చేసి మేనిఫెస్టేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ వెరీ వెరీ గుడ్. ఓకే, కంటిన్యూ దట్. ఓకే, మీ లైఫ్లోంచి ఇదే విధంగా కష్టాలన్నీ వెళ్ళిపోయి మంచిగా హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఫ్లేమ్ ఈజ్ ఆల్సో హై, అంటే ఎంతూజియాజంగా ఫ్లేమ్ కూడా డ్యాన్స్ వేస్తుంది చూసారా. ఓకే, సో హ్యాపీ ఎండింగ్స్కి వస్తుంది, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మొమెంటమ్, సో డెఫినెట్గా మీకు ఇంకా కొంచెం ఎనర్జీ అనేది అవసరం, పేషెన్స్తో ఉండండి. ఓకే, అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, సో ఎక్కడైతే అడ్జస్ట్మెంట్స్ కావాలో అక్కడ మీరు అడ్జస్ట్మెంట్స్ ఇవ్వట్లేదు, జస్ట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వండి టైం. ఓకే, సో అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికల్, సో డెఫినెట్గా బ్యాలెన్స్లోకి రావాలి మీరు ఇంకా. ఓకే, సో థర్డ్ కార్డ్ అదే మీకు సజెస్ట్ చేస్తుంది. శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాము. డీప్ ఎమోషన్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్కి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు శ్రీకృష్ణ. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే, సైలెంట్. ఓ, ఇప్పుడు మీరు కొంచెం ఇంకా సైలెంట్లో ఉండాలి. ఓకే, కొంచెం మీరు ఎక్కడో ఫైర్ అవుతున్నారు మీరు బాగా, దీన్ని బట్టి చూస్తే. ఓకే, సో శ్రీకృష్ణ అదే చెప్తున్నారు, ఫైర్ అవ్వకండి, జస్ట్ బీ పేషెన్స్, ఎందుకంటే మీకు దగ్గరలోనే ఉంది, మీకు సంతోషాలన్నీ మీ దగ్గరలోనే ఉన్నాయి. మీరు సైలెంట్గా ఉండకపోతే ఎట్లాగా, అది డిస్టర్బ్ అయిపోతుంది కదా, మీరు ఇప్పుడు వరకు ప్రయత్నించిన మేనిఫెస్టేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకే, సో డోంట్ డూ దాట్, జస్ట్ బీ సైలెంట్. ఓకే, శ్రీకృష్ణ అది మీకు ఇస్తున్న మెసేజ్. అండ్ డిజైర్లెస్, సో డెఫినెట్గా మీకు శ్రీకృష్ణ ఏదైతే మీ కోరికలు తీరలేదు అని అనుకుంటున్నారో డెఫినెట్గా తీరుస్తారు, డోంట్ వరీ. ఓకే, అండ్ ఫియర్లెస్, సో మీరేం భయాలు పెట్టుకోని అవసరం లేదు, అది శ్రీకృష్ణ మీకు ఇస్తున్న బ్యూటిఫుల్ మెసేజ్. వావ్ వావ్, దట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ అండి మీకు. ఓకే, సో కంగ్రాచులేషన్స్. ఎవరెవరికైతే మంచిగా రిలేషన్షిప్స్ బాండ్ అయ్యాయో డెఫినెట్గా మీరు కంటిన్యూ చేయండి లైఫ్ అంతా కూడా. ఓకే, సో మెడిటేషన్ మేనిఫెస్టేషన్తో డెఫినెట్గా మీకు అన్నీ కూడా మంచిగా సక్సెస్ అవుతాయి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఇంతే, సో థ్యాంక్ యూ. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఛానల్లో స్విచ్ వర్డ్స్ పెట్టాను. ఓకే, సో దట్స్ మెంబర్షిప్స్ అనేటివి పెట్టాను. ఓకేనా, సో
ఐ హోప్ మీకు ఆ స్విచ్ వర్డ్స్ కావాలి అంటే డెఫినెట్గా మెంబర్షిప్స్ తీసుకోండి, విచ్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ లైఫ్స్. ఓకే, సో అందులో చెప్పినవి నేను చెప్పినవి పాటించండి, డెఫినెట్గా మీకు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ అయితే నేను మనీ రిలేటెడ్ స్పెల్ చాంట్స్ పెట్టాను. నెక్స్ట్ లవ్ అండ్ రిలేషన్షిప్, అదేవిధంగా హీలింగ్స్వి నేను ఇంకా బాగా అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో నాకు గాడ్ ఏవైతే మెసేజెస్ ఇస్తారో అవి మాత్రమే నేను పెన్ పేపర్తో రాసుకొని ఆ తర్వాత మీకు సజెషన్స్ అనేటివి ఇస్తూ ఉంటాను. ఓకే, సో నేను కూడా ఎనర్జీ గెయిన్ చేసుకుంటూ మీకోసం మంచివి క్రియేట్ చేస్తూ అండ్ మీ లైఫ్లో కూడా మంచి పాజిటివిటీ రావాలని నా ప్రయత్నం అయితే 100% ఉంటుంది. ఓకే, 100 to 200% ఉంటుంది. అదేవిధంగా నేను ఎంత ఎఫర్ట్స్ మీకోసం పెడుతున్నానో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ మేనిఫెస్టేషన్లో మేనిఫెస్టేషన్లో పెట్టాలి. ఓకేనా, నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అయ్యారంటే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. ఓకే, అండ్ కొంతమంది నాకు క్రిస్టల్స్ గురించి అడుగుతున్నారు. క్రిస్టల్స్ గురించి నేను ఇప్పుడే ప్లాన్ చేయలేదు. డెఫినెట్గా నాకు ఒక మంచిగా ఇది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే, సో అబాండెన్స్ ఇంక్రీజ్ అవ్వాక అప్పుడు నేను ప్లాన్ చేసుకుంటాను, రెమెడీస్ క్రిస్టల్స్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.